నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వైఎస్సీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీలో కొత్త వ్యక్తిని అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడైతే అతని పేరే నిషార్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. అతన్ని అడిగి మరింత విషయాలు తెలుసుకుంటారు. చెప్పండి సార్, మీకు టికెట్ రావడం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? నా ప్రియతమ సీఎం గారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉండే ప్రేమతో టోటల్ స్టేట్లో కూడా చాలా వరకు సీట్లు వీళ్ళకి కేటాయించడం జరిగింది. దాని భాగంగా మదనపల్లి సీట్లు కూడా మైనారిటీ కేటాయించడం జరిగింది. దాంట్లో ముస్లింగా ఉండే నాకు మా నాయన ముందు నుండి మేము పాలిటిక్స్లో ఉండేవాళ్ళమే, రాజకీయాల్లో ఉండేవాళ్ళమే. నేను ఉద్యోగస్తునైనా మా నాయన రాజకీయాల్లో కీలక పాత్రతో పోషించేవాడు. ఒక రైతు సంబంధం కూడా నేను దానితో ఉద్యోగం కూడా ఉన్నాను, ఉద్యోగస్తుని కూడా. ప్లస్ నేను వచ్చిందులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఈరోజు నేను విశ్రాంతి ఆఫీసర్గా ఉన్నాను. ఈ తరుణంలో నేను పోయి నాకు టికెట్ ఇవ్వని చెప్పి వాళ్ళకి అభ్యర్థించినాను. దాని ప్రకారం వాళ్ళు కూడా నా అభ్యర్థనను మన్నించి నాకు ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు పబ్లిక్ వెళ్తున్నారు, పబ్లిక్లో ఎలాంటి స్పందన? పబ్లిక్లో అయితే మేము పోయినాం, ఎక్కడ చూసినా మాకు ఈయన సీఎం గారు చేసిన సీఎం జగన్మోహన్ గారు చేసిన కార్యక్రమాలు కానీ, ఎక్కడ కానీ మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు వాళ్ళు చేసే డెవలప్మెంట్ కానీ ఎక్కడ చూసినా అపురూపమైన స్పందన, చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు అసలు ఓటు వేయడానికి తహతాలాడుతూ ఉన్నారు, ఓటింగ్ కాసుకొని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వాళ్ళందరూ మాకు ఓటేస్తారు, అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అదే కూడా జరుగుతుంది. మీకు టికెట్ రాగానే మదనపల్లిలో అయితేనే మరియు నిమ్మపల్లి అయితేనే రామసముద్రం మండలంలో అయితేనే వారి ఎత్తున యువత అయితే కూడా మనకు సెలబ్రేషన్ చేస్తున్నారు సార్. ఈ సెలబ్రేషన్ చేస్తున్నారంటే మెయిన్ ముఖ్యమైనది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ మిథున్ రెడ్డి గారిని ఫాలోయర్స్. వీళ్ళందరూ యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీకి పునాది లాంటి వాళ్ళు. వీళ్ళు వచ్చిన ముందు నుండి వీళ్ళకి అభిమానము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా వరకు వీళ్ళ జీవితాల్లో ఒక కొత్త వెలుగు వచ్చింది. ఆ వెలుగు కారణంగా వాళ్ళు ఏదైనా మనము పార్టీకి చేయాలా, తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా పెట్టుకోవాలా అనే ఆతృతతో వాళ్ళంతా వాలంటీర్గా, మనం ఎవరికి చెప్పింది లేదు ఏమీ లేదు, వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళకుండే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం తెలుసుకుంటూ చాలా వరకు మాకు తోడ్పాటుగా ఉన్నారు. ఈరోజు కూడా మనకు వాలంటీర్గా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి పార్టీకి చాలా దీంట్లో హెల్ప్ చేస్తాం. నేను ప్రజలు చెప్పేది, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి ఆయన నవరత్నాలు ఎంత ఇంప్లిమెంట్ చేసినారు, సంక్షేమ పథకాలు ఎంత ఇంప్లిమెంట్ చేశారు, ఆ రకంగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఇది కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏది కూడా డెవలప్మెంట్ అన్నీ చేసుకుంటాము. ఈసారి తిరిగి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసామంటే, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకొని వైఎస్ఆర్సీపీ వారిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి మన ప్రియతమ నాయకుడిని సీఎంగా కానీ మనం చేసుకున్నామంటే ఖచ్చితంగా అన్ని విధాలా మనము మన రాష్ట్రం కానీ ఇది కానీ ఎస్పెషల్లీ పేద బడుగు బలహీన వర్గాల చేతిలో ముందుకు పోయే ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కలిసి దానికి ఓటు వేయాలా. ఇది చెప్తూ నేను లాస్ట్ అందరికీ మదనపల్లి ప్రజానికానికి, వాలంటీర్స్కు ప్లస్ వీళ్ళు కార్యకర్తలకు అందరికీ సంక్రాంతి, భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఎలక్షన్ ఓటు అడిగే లోపలే పెద్ద రోడ్లు అన్ని వేస్తాము. వచ్చే ఎలక్షన్ కు చిన్న రోడ్లు మన బిల్డ్ అయిపోయే లోపల చిన్న రోడ్లు వేసుకున్నాం. మండలంలో లీస్ట్ పంచాయతీ రెవెన్యూ కనీసం అట్లీస్ట్ వీక్లీ వేసుకోవడానికి కూడా పంచాయతీ ఫండ్స్ ఏమీ లేవు. దగ్గర అయితే రెవెన్యూ ఉంటారు, రిజిస్ట్రేషన్ కూడా తక్కువ, ఏముండవు అసలు, పాపులేషన్ కూడా తక్కువ అంతా ఉంది. ఫైనాన్స్ కమిషన్ వస్తుంది, అది లేదు, అది జగన్ కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నామన్నాం మేము మా పంచాయతీ నుంచి. మాకు ఎక్కడ ఎవరిస్తారా అని బయట నుంచి తీసుకోండి, మనకు వచ్చింది ఏమీ లేదు. ఈసారి జగనన్న దృష్టి కూడా మౌలిక సదుపాయాల మీదే ఉంటుంది. మెయిన్ వచ్చి మాకు వాటర్ చేస్తాం.
చాలా ముఖ్యమైనది వాటర్ ఏం బోర్ మోటార్ నీ దాని లేదు నీ బోర్లు బోర్ వేసాను మోటార్ లేదు ఏ దాంట్లోనే డబ్బులు లేదు.